గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా రహదారులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, 2 వారాలకొకసారి సమీక్షించే నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో అడవితల్లి బాట పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం జన్మన్ పథకంతో పాటు ఉపాధి హామీ, ఉప ప్రణాళిక నిధులు కలిపి 1,005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. అడవితల్లి బాట పేరుతో 2 దశల్లో చేపట్టిన పనుల్లో స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు రహదారి సదుపాయం లేని గిరిజన ఆవాసాలను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఈ పనుల్లో పురోగతిని వివరిస్తూనే వేగంగా పనులు చేయటంలో ఎదురవుతున్న సవాళ్లు, అవరోధాలని అధికారులు పవన్ కళ్యాణ్కు తెలిపారు. కొండలపై ఉన్న ఆవాసాల్ని అనుసంధానిస్తూ కొత్త రోడ్లు వేసే క్రమంలో బండరాళ్లను బద్దలు కొడుతూ ముందుకు వెళ్లేందుకు అధిక సమయం తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండడంతో పనుల వేగం తగ్గిందని చెప్పారు. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో 128 చోట్ల రోడ్లు వేయాల్సి వచ్చిందని, దీనికి అటవీ అనుమతులు కోరగా 98 రోడ్లకు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 186 పనులు చేపట్టగా మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నట్టు అధికారులు వివరించారు. డోలీ రహిత గిరిజన ఆవాసాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. రహదారుల కోసం వివిధ పథకాల ద్వారా కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నామన్న ఆయన సవాళ్లు, అవరోధాల్ని ప్రణాళికబద్దంగా అధిగమించాలన్నారు. అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులపై త్వరలోనే సమీక్షించి ఆ ప్రక్రియను సత్వరమే పూర్తి చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనుల గురించి స్థానికులకు తెలియజేయాలన్నారు. ఇలా చేస్తే వారి సహకారం, ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.